అనమాట. ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు నిజ జీవితంలో చూసినవేనా? అది ఇక్కడ ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడిగారు. బొచ్చుడు చూసాం కాబట్టి అది మనం చేయగలుగుతున్నాం. అదే నేను అంటాను, చాలా క్యారెక్టర్లు ఉంటాయి ఈ జీవితంలో, ఎంతోమంది చూసి ఉంటారు ఇట్లాంటి వాళ్ళు తెలిసిన. అందుకే నేను అంతగా ఇదిగా చేయగలుగుతున్నాను. నేను చేయగలిగాను, కొద్దిగా చేశాను, చేయలేని తర్వాత నేను చేశాను అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పటిదాకా చేసిన పాత్రలో విలేజ్ ఓరియంటెడ్ మీరు పెద్దగా చేయలేదు, కానీ ఇది ఫుల్ లెంత్ కాబట్టి మీ ఊరికి దగ్గరగా, మీ మనసుకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అవునండి. మొదటిసారి ఇది క్యారెక్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకు తెలియదండి. ఓర్కం ఆడిషన్ పిలిచినప్పుడు లుంగి కట్టి ఏ రగ్గడ్ డైలాగులు వినిపిస్తున్నారు. ఆ రోజునైతే ఆయన క్రూ, అద్భుతమైన క్రూ. ఆయన బలహీనత అంతా క్రూనే. సుకుమార్ గారిది, రమేష్ గారు, శ్రీమాన్ గారు, తోటసీను, బుచ్చి, సీనిమాయ్య, కృష్ణ, కాశీ, ఈ ఎవరైతే ఉన్నారో అద్భుతమైన వాళ్ళు అండి. అందుకే వాళ్ళని ఒక్కోడొక్కోడు రంగస్థలం తీయగలరు. అట్లాంటి క్రూ ఉంది. రైటర్లు వాళ్ళు తోటసీన్ డైలాగ్ రాస్తే చెప్తే అట్లా 2-3 సార్లు చేశారు. నాకు ఒక ఫైన్ డే నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ అనుకుంటున్నామండి, కథ తెలియదు, ఒక రగ్గడి క్యారెక్టర్ అండి, ఒక ఇది సరే ఇప్పుడు ఈ సినిమాలు చేసుకుంటున్నాను, ఏదో వస్తున్నాయి అవకాశాలు, మళ్ళీ చిన్న క్యారెక్టర్ చేస్తే ఇబ్బంది కదండి, ఇబ్బంది పడుతున్నట్టు. లేదు ఈ క్యారెక్టర్ చెయ్యి అన్నారు. ఈ సినిమా ద్వారా 3 సినిమాలు, మొత్తం తమిళ్లో 3, ఇక్కడ ఒక 6 సినిమాలు పోయినాయి. ఎప్పుడు రోజు ఈ సినిమా 6 సినిమాలు పోయినాయి స్వామి. ఏంటంటే 6 కాదు 66 పోయినా కానీ ఈ సినిమా చూడు అని అనేవాళ్ళు. అట్లానే జరిగింది. అవి డిలీట్ చేసినా కూడా మీరేం బాధపడట్లేదు అస్సలు. ఈ సినిమాను కనుక నేను కోల్పోయినట్టయితే నేను జీవితంలో ఎంతో కోల్పోయినండి. మినీ బాహుబలి రంగస్థలం అంటున్నారు కదా, అంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఎవరు? అంటే ప్రేక్షకులేనండి, జీవితాలను చూసుకుంటున్నారు. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, మీరు కూడా టౌన్ కదా, జీవితాలని మీ నాన్నోళ్ళ పల్లెటూరే కదా చూసుకుంటారు. మన ఊరు, మన క్యారెక్టర్లు అట్లా ఇదైపోతున్నా. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి జాతరలు, గీతలు, అమ్మమ్మోళ్ళ ఊర్లు అన్నీ చూశారు కదా, అది తక్కువ, అందుకే మిస్ అయ్యాను నేను చాలా. అవన్నీ చూసినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఆ మనుషులు గుర్తుకొస్తారు, ఆ బంధాలు గుర్తుకొస్తాయి. ఆ పేర్లు పెట్టుకుని పిలుచుకోరండి పల్లెటూళ్ళలో. మామ, అత్త, పిన్ని, బాబాయ్, కులాల మధ్య ఇది ఉండదు తెలిసిన, అన్ని కులాలతో ఇది అవుతారు అనమాట. ఆ ఎమోషన్స్ అవన్నీ పండగలప్పుడు కానీ. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి పక్కింటోళ్ళతో కూడా మాట్లాడలేని సిచువేషన్ రంగస్థలంలోకి వెళ్ళగానే మనవాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎంత పాస్ అయినా, ఎంత నాగరికత పెరిగినా ఎమోషన్స్ మనసు ఉంటుంది కదా, దాన్ని తట్టాడు అంతే. తట్టంగానే అది కనపడుతుంది. అమ్మని ఆ సినిమాను చూస్తుంటే ఇంకో లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది. మీరు అన్నారు కదా, ఎంత పాష్ అయినా, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో ఉన్నా కూడా ఎమోషన్స్ని తట్టారని. సో బాగా ఏ క్లాస్ పీపుల్ కానీ, అల్ట్రా పాష్ పీపుల్ కానీ రంగస్థలం గురించి 2 మంచి మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? నాకు అట్లాంటి ఎవరు, నాకు అంత ఇది గొప్పవాళ్ళు ఎవరు లేరు. కానీ అద్భుతం. ఆది పినిశెట్టి చనిపోయిన తర్వాత ఆ సీన్ ఉంటుందంటే, పాట ఆ సీన్లు ఉంటాయి. రామ్ చరణ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఒకళ్ళు చాలా మంది ఫేస్బుక్ లో కూడా పెట్టారు, ఇప్పటి వరకు నా అభిమాన నటుడు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వరకు ఆగిపోయింది, బట్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్లేస్ వస్తుందని చెప్పి. అసలు అంత అద్భుతంగా చేస్తాడని ఎవడు ఊహించాలి. ఆ ఎమ్మి ఎవరు, సమంత. నాకు సావిత్రి గారు గుర్తుకొచ్చారండి. సావిత్రి గారు లేరు, ఆ సావిత్రి లాంటి నా నటిమణి పొట్టలేదు అది ఇది అంటుంటారు కదా, ఉందావిడ. మరో సావిత్రి, సమంత అంతే. అట్లాంటి అద్భుతమైన నటి ఎంత గొప్పగా చేశారండి అసలు. ఇకపోతే జగపతి బాబు గారు, మహాసముద్రం, అదో లెజెండ్ అసలు, మామూలుగా కదా అసలు. ఎంత ఆ లొకేషన్కి వస్తే ఆ క్యారెక్టర్ ప్రెసిడెంట్ గారు మనం అటు చూడడం కానీ అట్టనే ఉంటాడు. ఎవరికి అందరూ కూడా నమస్కారం కూడా అట్టనే పెట్టేస్తారు. నమస్కారం, నమస్తే. మామూలు రియల్ లైఫ్లో కూడా అంటే ఆ సెట్కి వచ్చినప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్లో ఉండటం కానీ, ఆ మెథడ్ యాక్టింగ్ ఇది ఉంటుంది కానీ, ఫీల్ అవ్వడం కానీ, ఆ దగ్గు, ఆ వయసు కావాలి కదా, ఆ ఏకఛత్రాధిపత్యం వహించే వయసు, ఆ ఇది వేరు ఉంటుంది వాళ్ళకి. అది రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు, యూనో బిగ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమనిపించింది? సాధారణంగా కొంచెం భయం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అని ఇన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంది అసోసియేషన్? ఫస్ట్ అనుకున్నాము ఎందుకు వచ్చినాం, తర్వాత ఆ పిల్లడు అండి ఎంత ఇదంటే అసలు చిట్టిబాబేనండి ఊళ్ళో అందరినీ.
అందరు చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరిని పలకరించేవాడండి. మనం పక్క నుంచి వెళ్తాం కానీ ఘోష్ గారు బాగున్నారా అని పలకరించడం కానీ ఎంత ఒదిగిపోతాడంటే అక్కడ లొకేషన్లో కానీ ఇది లేదండి. నేను మెగాస్టార్ కొడుకుని, నేను ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడిని, ఇండస్ట్రీలో మాకు ఇది లేదండి. ఇది లేదు. ఫైట్లో లెగ్మెంట్ అంటే పట్టడంతోనే నాకు ఇదైపోయింది. అమ్మా నడిచా ఏమైంది ఘోష్ గారు లాక్కుని వచ్చి కూర్చోబెట్టి వెరీ ప్యాడ్స్ తీసుకురండి తను పెట్టేసి నన్ను వెంటనే తెల్లారి అపోలోకి ఫోన్ చేసి పంపించేసి మేనేజర్ని పంపించి వాళ్ళ పిఏని పంపించి ఎంఆర్ఐ స్కాన్ అన్ని దించేసి లెగ్మెంట్ అయిందనమాట. ఇదంతా 2 నెలన్నర బెడ్ రెస్ట్. ఎట్లా ఉన్నాడు, తగ్గిందా, నీకు కనపడటంతో ముందు ఘోష్ గారు ఎట్లా ఉంది ఓకేనా అని అనటం కానీ జాగ్రత్త అని చెప్పి చెప్పడం కానీ ఇవన్నీ బాగా చేసాడు. ఆదిపిని సెట్ అయితే నాతో ఆడుకునేవాడు అనా బాగుండేది అసలు. అది ఇక రకరకాల పోతే ర్యాండీ రత్నవేలు గారు, ఆయన క్రూ, దేవరాజు, గుణ, అద్భుతమైన వ్యక్తులతో పనిచేసి టెక్నీషియన్స్తో పనిచేశాను. వీళ్ళందరికంటేనంటే మైత్రి మూవీస్ వాళ్ళ ముగ్గురు గ్రేట్ అండి బాబు. త్రిమూర్తులు ఎక్కడ అసలు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా అన్నం పెట్టే దగ్గర నుంచి అందరికీ అన్నం పెట్టే దగ్గర నుంచి రూపాయి కలగా ఇచ్చారే కానీ తక్కువ ఎవరికి ఇవ్వలేదండి.